Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 24th July 53,500 call. Buying price is 240, exit is 270, profit is 4,500. మార్కెట్ మార్నింగ్ డౌన్ఫాల్ అయినప్పుడు నేను ఇది బై చేశాను. బట్ నేను బై చేయగానే ఇమీడియట్గా ఎగ్జిట్ దొరకలేదు, నాకు టైం తీసుకుంది కొంచెం. సో ఎప్పుడైతే మూమెంటం వచ్చిందో అప్పుడు నేను వీడియో షూట్ చేశాను. సో 4,500 ఇస్ ద ప్రాఫిట్. అండ్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పటికీ కూడా మనం ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి అనేది మనకు ఐడియా ఉండాలి. ఓన్లీ 1 or 2 ట్రేడ్స్ చేయాలి ఎవ్రీడే. ఈవెన్ లాస్ వచ్చిందనుకోండి ఆ రోజు ఎగ్జిట్ అయిపోండి, ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఎగ్జిట్ అయిపోయింది. అంతేగాని ప్రాఫిట్ వచ్చింది కదా అని ఇంకో ట్రేడ్ తీసుకోకండి, లాస్ వచ్చింది కదా అని ఇంకో ట్రేడ్ తీసుకోకండి. సో ఎవ్రీడే మినిమం లాస్తో మినిమం ప్రాఫిట్స్తో బయటపడాలి. ఈరోజు లాస్ వచ్చిందనుకోండి నెక్స్ట్ డే చేసుకోవచ్చు అనుకోండి, ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఈ రోజుకు చాలు, ఇంకా నెక్స్ట్ ట్రేడ్ రేపు చూసుకుంటా లేండి అనుకోండి, డిసైడ్ అవ్వండి. అదర్వైజ్ మార్కెట్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అలా మనకు లాసెస్ వచ్చినా ప్రాఫిట్స్ వచ్చినా వెంటనే ట్రేడింగ్ చేయాలి, ఇంకా డబ్బులు కావాలి అంటే ఉన్న డబ్బులు కాస్త పోతాయి అన్నమాట. అందుకని మార్కెట్లో ఎవరైనా ఆప్షన్స్ చేయాలి అని అనుకున్నా కానీ, ఫ్యూచర్స్ చేయాలనుకున్నా కానీ ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకొని మరీ చేయండి. తెలియకుండా ఎవరూ చేయకండి. తెలుసుకొని చేస్తేనే 4 డబ్బులు మీకు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ఉన్న డబ్బులు కాస్త గోవింద అయిపోతాయి అన్నమాట. సో ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే మనకి చాలా 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 ఛాన్సెస్ అనేవి ఇస్తాయి. బయింగ్ ఇస్తుంది అండ్ సెల్లింగ్ ఇస్తుంది. 2 సైడ్లు ఛాన్సెస్ వస్తుంది మనకి, బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ. సో మనం ఎక్కడ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనకి ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ఈవెన్ మార్కెట్ డాన్సింగ్లో ఉన్నప్పటికీ ట్రేడింగ్ చేయకుండా ఉండాలి. బట్ మార్కెట్ డాన్సింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ఫాల్ వస్తుంది, సడన్గా అప్ సైడ్ జంప్ వస్తుంది అనమాట. సో అలాంటి మూమెంట్లో మనం ఎలా ఎగ్జిట్ అయిపోవాలి, ఎలా ఆర్డర్ ఎంట్రీస్ తీసుకోవాలి అనేది కూడా తెలియాలంటే మనం మార్కెట్ వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాంటప్పుడే మనకి ఐడియాస్ వస్తాయి, బ్రెయిన్ పనిచేస్తుంది అండ్ ఎగ్జిట్స్ ఎంట్రీస్ పర్ఫెక్ట్ టైంలో చేయటానికి ఉంటుంది. నేర్చుకొని చేయండి, తెలియకుండా ఎవరు అటెంప్ట్ చేయకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, ట్రేడ్ చేయండి. జాగ్రత్తగా చేసుకుంటే రోజు ఎంతో కొంత సంపాదించుకుంటారు, అజాగ్రత్తగా చేసుకుంటే నష్టాలే నష్టాలు. థ్యాంక్ యూ.